అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేను ఎక్కువ హామీలు ఇస్తాను, సో సంపద సృష్టించి ప్రజలకు పనిచేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో దాని విధంగానే ఆయన అధికారంలోకి రావడం జరిగింది. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నవరత్నాలు, సో అమ్మఒడి, ఈ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ ఇస్తామంటే శ్రీలంక అయిపోతా ఉంది, వెంజులు అయిపోతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక దుష్ప్రచారం కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని హామీలు ఇస్తా ఉన్నారా లేదనేది నాకంటే బాగా మీ అందరికీ తెలుసు. ఆయన ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా పూర్తిగా ప్రజలకి చేరువవుతున్నాయా లేకపోతే ఎన్ని హామీలు ఆపారని అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు ఏంటంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు దాదాపుగా 30 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాలని పేద ప్రజలకి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో కొన్ని ఇళ్ళను కూడా అప్పట్లోనే నిర్మిస్తూ ఉంటాం. సో కొన్ని పూర్తవడం, కొన్ని నిర్మాణ దశలో ఉండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే అవే ఇల్లులు కొన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం అయితే కొన్ని కట్టించడం జరిగింది. సో ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నటువంటి కొన్ని బిల్డింగులు అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ అవన్నీ పూర్తి చేయడం జరిగింది. సో ఇప్పటికైతే 3 లక్షల ఇల్లులు అయితే పూర్తయిపోయి, సో వచ్చే దీపావళికి ఇంకో 3 లక్షల ఇల్లులు పూర్తి చేసి ప్రజలకి ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. సో ఏంటంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇవి కిట్కో ఇల్లు ప్రారంభించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు 30 లక్షల పైసలకు ఇంటి పత్రాలు పంపిణీ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో భూమి కూడా దొరకలేని చోటన అక్కడ కొంతమందితో మాట్లాడి కొన్ని ఏరియాల్లో కూడా భూమిని సేకరించారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కిట్కో ఇల్లు గురించి మాట్లాడడం జరుగుతాం. సో ఏంటంటే ఇదంతా కూడా మేమే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఆల్రెడీ 30 లక్షల ఇల్లులు కంప్లీట్ చేసాం, ఇంకో 30 లక్షల ఇల్లులు కంప్లీట్ చేయబోతా ఉన్నాం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. సో దీనికి అందరికీ కారణం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనిని కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మా క్రెడిట్ లో వేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో నిజంగా ఏంటంటే వీళ్ళు పథకాలు అయితే ఇచ్చారు కానీ ఆ పథకాల పేర్లు కూడా ఇది తల్లికి వందనం చూసుకుంటే అమ్మఒడి కానివ్వండి, అలాగే ఇవన్నీ కూడా నాడు నేడు కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏంటంటే కాపీ చేయడం జరిగింది. సో వీళ్ళు చేసిందల్లా ఏముందంటే మొన్న ఆగస్టు 15వ తారీఖున ఏదైతే ఉచిత బస్సు ఉందో అది మాత్రమే వీళ్ళ సొంత ఆలోచన నుంచి పుట్టుకొచ్చినట్టు. సో అలా ఏంటంటే అమ్మఒడి అనే పేరు అనగానే జగన్మోహన్ రెడ్డి గారు తక్కువని మెదులుతూ ఉంటారు. సో అలాగేంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ఉండొచ్చు, ఏదైతే అన్నా క్యాంటీన్లు ఇవన్నీ కూడా ఆయన స్థాపించారు కాబట్టి ఆయనకి ఆ క్యాంటీన్ కానీ ఉన్న పేర్లు కానీ ఆయనకు ఉంటారు. కానీ ఏంటంటే ఇక్కడ వేరే వాళ్ళు చేసినటువంటి ఈ ఇల్లు నిర్మాణం కానివ్వండి, వేరే గవర్నమెంట్ లో చేసినటువంటి నిర్మాణాలు కానివ్వండి, మేము వచ్చాకే ఇవన్నీ కట్టాం, మేము వచ్చాక ఇవన్నీ కూడా చేసామని చెప్పేసి వీళ్ళు గత ప్రభుత్వంలో చేసినటువంటి క్రెడిట్ ని కూడా వీళ్ళ అకౌంట్లో వేసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు.